హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి ధన్యవాదాలు. మీరు ధనవంతులు కావాలనే సంకల్పాన్ని ముందుగా గట్టిగా పెట్టుకోండి. ఆ తర్వాత మీకున్న అప్పులు గురించి భయపడకండి. ఎందుకంటే అప్పుల గురించి భయపడ్డ రోజులన్నీ మిమ్మల్ని ధనవంతులుగా మార్చలేవు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా ప్రతిరోజు 11 సార్లు చెప్పండి, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను ఏదైనా ఎదుర్కోగలను. ఇలాంటి వాక్యాన్ని చెప్పటం వల్ల మీ మనోధైర్యం పెరిగి మీ ఇన్నర్ మైండ్కి దానికి అంగీకరించి మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పేంత వరకు మీ జీవితంలో మార్పు కనిపించదు. మీరు ఇచ్చే అప్పుల వాళ్ళ పేర్లు వరుసగా వ్రాసి బ్లాక్ పెన్తో రోజువారీ డబ్బుల సమయానికి చెల్లించినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ కొట్టివేయండి. నిజంగా అప్పులు తిరిగి ఇచ్చేసినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించండి. మీరు చేసే ప్రతి చేష్ట ఇలా మీ ఇన్నర్ మైండ్ని ఒప్పించేట్టుగా చేసినప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్ ద్వారా మీ కోరికలను వ్రాయండి. అవన్నీ అనుభూతి చెందండి. ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీకు కావాల్సినవన్నీ పొందండి. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎక్కడ ఏ కారణం చేత భయపడకండి. భయంతో కూడిన మనస్సు ఏమి సాధించలేదు. మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరు. ఇది నమ్మండి. కొద్ది రోజుల్లో మంచి భవిష్యత్తు మీ ముందుంటుంది. ప్రయత్నం చేస్తే ఏదైనా కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి. అప్పుడే సక్సెస్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మీరు అన్నీ కరెక్ట్‌ని చేసినా సక్సెస్ రాకపోతే ఇది విడిచి మళ్ళీ వేరే దాంట్లో పోవాలి. మనం ఏది చెయ్యకుండానే మనకు 100 డౌట్లు పెట్టుకొని ఏది సాధించలేం, చెయ్యలేం. ఇప్పుడు కూడా మనం సాధించాలంటే మన మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి. మార్నింగ్ 4:00 లేచి మీరు మీ గురించి పాజిటివ్‌గా మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మంచిగా మాట్లాడుకునే విధంగా ఒప్పుకోండి. మీరు ఒక అమ్మాయిని ఎలా అయితే ప్రేమిస్తారో అలాగ మిమ్మల్ని మీరు అంతకన్నా ఎక్కువగా ప్రేమించుకోవాలి. అప్పుడే అది నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. నీకు సుఖంగా ఇవ్వడం కోసం అది ఏదైనా చేస్తుంది. అర్థమైందా? మనమే హీరో, మనమే అన్నీ మనలోనే ఉన్నాయి కానీ అవతల వ్యక్తుల ద్వారా మనం చూస్తున్నాం అంతే. ఈ స్టోరీ విన్న మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.